ఆశ్రమ ధర్మాలని అనుసరించాలని చెప్తారు కదా. ఇందులో ఆశ్రమం గొప్పదా, ధర్మం గొప్పదా? రెండు గొప్పవేనా. ప్రతి ఆశ్రమానికి ఓ ధర్మం ఉన్నది. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి మనకు? బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాస ఆశ్రమం. వాస్తవానికి ఇంకొక ఆశ్రమం కూడా ఉన్నది, ఐదవది కూడా. కానీ అది లోకంలో ప్రచారంలో లేదు. దాన్ని అవధూత ఆశ్రమము అంటారు. సన్యాసి కన్నా తురీయమైనటువంటిది అవధూత యొక్క తత్వం. బ్రహ్మచర్య ఆశ్రమం, బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనబడేటువంటిది ఆ ఆశ్రమము యొక్క ధర్మం. కనుక ప్రతి ఒక్కరూ బ్రహ్మచారి అంటే కేవలం వివాహం కాకుండా ఉన్నంత మాత్రం చేత బ్రహ్మచారి కాదు. నిరతం బ్రహ్మయా యదృశ్యంతే తదా విచికిత్సయా బ్రహ్మచారిణం. నిరంతరము పరబ్రహ్మమును తనయందు ఆలోచించి నిర్ణయించుకుని ధ్యానము చేయబడేటువంటి వారెవరైతే ఉంటారో వారిని బ్రహ్మచారి అని అనాలి. బ్రహ్మయందు చరించువాడు, రూఢిగా అర్థం చెప్పాలి అంటే బ్రహ్మయందు చరించువాడు. బ్రహ్మయందు చరించడం అంటే పరబ్రహ్మాన్ని గురించినటువంటి చింతన కావాలి నిరంతరం. అటువంటి వాడు బ్రహ్మచారి. కానీ కేవలం వివాహం కానంత మాత్రం చేత అతడు బ్రహ్మచారి అనబడే అవకాశం లేదు. వివాహం అయిపోయినప్పటికీ కూడా బ్రహ్మచర్యాన్ని పొందవచ్చు. ఈ ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచారి యొక్క నియమాలు: అతడు భిక్షాటనకు వెళ్ళాలి, తాను తినవలసిన పదార్థాలను భిక్షగా తెచ్చుకోవాలి, గురుదేవులకు ఆ పదార్థాన్ని చూపించి ఆయన అనుమతి తీసుకుని తాను భోజనం చేయాలి. గురుదేవులు ఎప్పుడు పాఠం చెబితే అప్పుడు వినాలి. మీరు నాకు ఫలానా సమయంలోనే పాఠం చెప్పండి అనటానికి అవకాశం లేదు. ఎప్పుడు పాఠం చెబితే అప్పుడు. అర్ధరాత్రి చెప్పవచ్చు, అపరాత్రి చెప్పవచ్చు, పొద్దున్నే చెప్పవచ్చు, మధ్యాహ్న కాలంలో చెప్పవచ్చు. ఆయనకు ఎప్పుడు తీరుబాటైతే అప్పుడు చెప్పవచ్చు. అప్పుడు శ్రద్ధగా కూర్చుని ఆముఖేన, ఆ గురువుల ముఖానికి ఎదురుగా కూర్చుని ఆయన ముఖాన్ని చూస్తూ ఆ పాఠాన్ని వినాలి. విన్నవాడు సంత చెప్పాలి, తాను మళ్ళీ చెప్పాలి ఆ పదాన్ని. గురువుగారు అన్న పదాన్ని మళ్ళీ. ఎందుకని అట్లా ముఖాన్ని చూడాలి, చూడకుండా చెప్పకూడదా అని ప్రశ్న వేయవచ్చు. ఆ పదములు ఏవైతే ఉన్నాయో పనసలు, స్వరము ఉంటుంది దాంట్లో. ఉదాత్త అనుదాత్త స్వరితశ్చేతి అని సూత్రం. కొద్దిగా పలకవలసినటువంటివి, కొంచెం దీర్ఘంగా పలకవలసినవి, మరీ ఎక్కువ దీర్ఘంగా పలకవలసినవి అక్షరాలు ఉంటాయి అందులో. కనుక గురువుగారు ఏ విధంగా పదాన్ని పలుకుతున్నారో మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆయన ముఖాన్ని చూస్తూ ఆ పెదవుల కదలికను, ఆ నాలుక యొక్క విన్యాసాన్ని, వాటిని చూస్తే తప్ప మనకు రావు. ఎందుకంటే అక్షరాలలో ఉపపద్మానీయానా మోస్తవు, పెదవుల సహాయంతో పలికే అక్షరాలు కొన్ని. ఇచు యశానాంతాలుహు, కొన్ని అక్షరాలు దవడల సహాయంతో పలుకుతాయి, కొన్ని అక్షరములు దంతముల సహాయంతో పలుకుతాయి, కొన్ని అక్షరములు నాసిక సహాయంతో పలుకుతాయి, కొన్ని అక్షరములు అంతస్తములు దేని సహాయం లేకుండా హ అని ఉన్నది, అది దేని సహాయంతో పలుకుతుంది? పలకటల్లా, దేని సహాయం? ఇట్లా కనుక ఆయా అక్షరములు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి, ఎలా మనం పలకాలి తెలుసుకోవడం కోసం ఆ ముఖం, ఆ గురువుగారి ముఖాన్ని చూస్తూ అతడు అధ్యయనం చేయాలి. ఆ గురువుగారు తిన్న తరువాతనే తాను తినాలి. ఎప్పుడు చెబితే అప్పుడు చదువుకోవాలి. తన విద్య పూర్తి అయిన తర్వాత గురువుగారి అనుమతి తీసుకుని స్నాతకోత్సవము అయిపోయిన తరువాత గురువుగారి అనుమతితోనే వివాహం చేసుకోవాలి తప్ప తనంతట తానుగా నేను వివాహం చేసుకుంటున్నాను, మీరు కూడా వచ్చి అక్షతలు వేయండి అనే శుభలేఖ గురువులకు ఇవ్వరాదు. ఇది ధర్మం, ఇది బ్రహ్మచర్య ధర్మం. కనుక ఆశ్రమము ఆచరించవలసిందే, ధర్మము ఆశ్రయించవలసిందే. ఆ ఆశ్రమానికి ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మం చేయాలి. రెండవది గృహస్థాశ్రమం. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా. కోరి 100 సంబంధాలు చూసి 101వ సంబంధం చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు కదా. ఆ చేసుకున్న తర్వాత గృహస్థుగా తానేం చేయాలి? పంచయజ్ఞములు ఉంటాయి. ఆ గృహస్థు చేయవలసిన యజ్ఞాలు: పితృయజ్ఞం,
దేవయజ్ఞం, ఋషియజ్ఞం, మానవయజ్ఞం, భూతయజ్ఞం. ఈ 4. దేవయజ్ఞం, ఏ దేవతలు ఉన్నారో ఆయా దేవతల కొరకు యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సులు వాళ్ళకు పంపించాలి. ఋషులు, ఏ ఋషులు ఉన్నారో మన ప్రతి జీవుడికి వాడికి ఒక గోత్రం ఉంటుంది, ఆ గోత్రానికి సంబంధించిన ఋషులు ఉంటారు. త్రయారుషేయము, పంచారుషేయము ఇట్లా చెప్పబడి ఉంటాయి. సప్తారుషేయము అని కూడా 7 ఋషులు ఆ వంశానికి ఉంటారు, దాన్ని సప్తారుషేయం. పంచారుషేయం అంటే 5 ఋషులు ఉంటారు. త్రయారుషేయము అంటే 3 ఋషులు ఉంటారు. ఆయా ఋషులకు నిత్యము తర్పణ ఇవ్వాలి, అది ఋషి రుణం. అట్లాగే దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం. తద్దినములు ఇటువంటి కార్యక్రమాలు చేసి పితృ రుణం తీర్చుకోవాలి. అలాగే మనుష్య యజ్ఞము, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళను కాదు అనకుండా భోజనం పెట్టాలి, ఇది మనుష్య యజ్ఞం. మానవ యజ్ఞం. భూత యజ్ఞము అంటే మనతో పాటు భూమి మీద పుట్టినటువంటి ఇతరములైన ప్రాణులను కూడా బ్రతికించటం. ఇది ఈ ధర్మం గృహస్థుకి. 60 ఏళ్ళు దాటిన తర్వాత, ఇంతకాలం సంసారం చేసిన తర్వాత ఆ సంసారం మీద విసుగు కలిగి, రోత కలిగి అరణ్యాలకు వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేసుకోవటం అనేటువంటిది వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో భార్యను కూడా వదిలిపెట్టి ఉండగలిగిన సాధన చేయాలి. చెయ్యగలిగిన తర్వాత అప్పుడు తురీయమైనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. కాషాయాంబరధారి అయి దండము చేత పట్టుకుని తనకు చెప్పబడిన ధర్మాలు కొన్ని ఉన్నాయి ఆ యతీశ్వరునకు. ఆ యతీశ్వర ధర్మాలు యతీశ్వరుడు ఆచరించాలి. వానప్రస్థుడు తన ధర్మాన్ని, అతడు అన్నం వండుకు తింటాను అంటానికి కుదరదు. అందులో నేను ఫలానా కూర అయితే నాకు రుచిగా ఉంటుంది అనుకోవడానికి వీలు లేదు. అరణ్యంలో లభించిన కందమూలాదులే తినాలి వానప్రస్థుడైనటువంటి వాడు. బ్రహ్మచారి ఇంట వండుకుని తినటానికి వీలు లేదు. దాన్ని మధుకరము అని అంటారు. ఎందుకంటే మధుకరం అంటే తుమ్మెద. ఆ తుమ్మెద ఆ పూల మీద వాలి ఎట్లయితే తేనె తీసుకుంటుందో అతడు కూడా పొందాలి. కనుక 4 ఆశ్రమముల వారు వారి వారికి చెప్పబడిన ధర్మములను ఆచరిస్తే దాన్ని ఆశ్రమ ధర్మములు అంటారు. అంతే తప్ప ఆశ్రమం గొప్పదా ధర్మం గొప్పదా అనేటువంటిది లేదు. ప్రతి ఆశ్రమము ఆచరించవలసిందే, ఆ ఆశ్రమానికి చెప్పబడిన ధర్మము ఆచరించవలసిందే.